మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 37వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. మరొకసారి చదువుకుందాం. 37వ కీర్తన 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు చదవబడినటువంటి వాక్యము నిమిత్తము ధ్యానం చేసుకుందాం. దైవజనుడు మనందరికీ తెలుసు, దావీదు. కీర్తనలు అంటేనే మనకు దావీదు గుర్తుకు వస్తాడు. కీర్తనలు అంటేనే దావీదు ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసినటువంటి కీర్తనలు దావీదు కీర్తనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు అనగా ఇవి కీర్తనలు అనగా పాటలు. పాటలు మనం చదువుకుంటాము కానీ అవి పాటలు, సాంగ్స్. కనుక చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం చూస్తే, దైవజనుడు ఒక చక్కటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. అది కోపము కానీ, ఆగ్రహము కానీ, వ్యసనము కానీ, అది కీడుకు కారణం అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనములో కోపము మానుము అంటే, కోపము మానుము అని అంటే దాని అర్థం ఏందో అంటే, చూడండి, దేవుని లేఖనంలో మనం గమనిస్తే కోపము మానుము అంటే, కొంతమంది కోపాలు ఎలాగుంటాయంటే, ఏదో ఒకటి వాళ్ళు కోపడ్డారంటే ఏదో ఒక నష్టం జరుగుతుంది, ఎవరో ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే వారి కోపము ఇతరుల నష్టానికి కారణమవుతుంది. అంత మాత్రమే కాదు, వారి కోపము వారి యొక్క నష్టానికి కూడా కారణమయ్యేటువంటి అవకాశము లేకపోలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఇక్కడ? కోపం మానాలే, ఆగ్రహము విడిచిపెట్టాలి. కోపం అనేటువంటిది ఒకటి. రెండవది ఆగ్రహము. ఆగ్రహము అనేటువంటిది కూడా కోపమునకు సంబంధించిందే కానీ ఆగ్రహం అంటే ఇంక కొంచెం పెద్దది. మూడవదిగా వ్యసన పడకుము, అది కీడుకే కారణమని తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా మానవుని యొక్క శ్రేయస్సు కొరకు, మానవుని యొక్క మంచి జీవితం కొరకు, మానవుని యొక్క ఆనందము కొరకు దేవుని వాక్యాలు వ్రాయబడ్డాయి. ఏదైతే మానవునికి నష్టం కలుగచేస్తుందో, ఏదైతే ఇబ్బందులకు గురి చేస్తుందో దానిని వద్దు అని చెబుతుంది బైబిల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే లాభాన్ని కలుగచేస్తుందో, ఏదైతే మంచిని కలుగచేస్తుందో దానిని చేయమని చెప్తుంది బైబిల్. కనుక కోపం వలన నష్టమే కానీ లాభము లేదు. అయితే యేసు ప్రభు కూడా కోపడ్డాడు. ఏ విషయంలో కోపడ్డాడు అంటే, దేవాలయమును పాడు చేయుటను బట్టి, దేవాలయములో వ్యాపారము చేయుటను బట్టి ఆయన కోపడ్డాడు. అంటే కొంతమంది కోపాలకు కారణం ఉండదు. ఒకవేళ కారణం ఉన్నప్పటికీ ఆ కోపము వారికి
నష్టాన్ని తీసుకొనొస్తది. సరైన కారణం కాదు. అంటే అక్కడ ఒక పనిని చక్కపరిచేది ఉంది అనంటే ఓకే. కానీ మన కోపము ద్వారా ఇతరులు నష్టపోతారు. మనము నష్టపోతాం అనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని మీకు చెప్పకనే చెప్తా ఉన్నాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటలను మనము కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. చాలామంది జీవితాల్లో ఇలాంటి మాటలు అవసరం లేదనుకుంటారు. కానీ ఇలాంటి మాటలే కావాలి. ఇలాంటి మాటలే మనకు కావాలి. యాడ నష్టపోతామో మనకు తెలిస్తే నష్టాన్ని జాగ్రత్తగా ఉంటాం మనం. యాడ మన జీవితం ఖరాబయితదో మనకు తెలిస్తే జాగ్రత్త పడతాం. కనుక ప్రియమైన వారలారా, జాగ్రత్త పడ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత అందరికీ ఉన్నది. ఏవైనా ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు ఇవే కాదు. మనకు దేని వలన నష్టం కలుగుతదో అది మనం తెలుసుకోవాలి. మనకు దేని వలన చెడ్డ పేరొస్తదో అది మనం తెలుసుకోవాలి. దేని వలన మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అవి మనం తెలుసుకొని ఉండాలి. లేదంటే ఆ నష్టము మనకే కలుగుతుంది. కనుక దావీదు రాసినటువంటి 37వ కీర్తనలో కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. మానాలే విడిచిపెట్టాలి. మూడవది వ్యసన పడకు అంటున్నాడు. వ్యసనం అనేది ఎప్పుడు? ఎవరైనా బాగుపడినప్పుడు, ఎవరికైనా మంచి జరిగినప్పుడు, ఎవరైనా ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు వాళ్ళ మీద మనం వ్యసన పడడం కాదు. వాళ్ళను మనం దీవించాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు వాళ్ళకంటే మనకు డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇస్తాడు దేవుడు. కనుక అటువంటి కృపను, భాగ్యమును ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. మాకు ప్రయోజనకరంగా మార్చండి. మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మలచండి. మీ గొప్ప కార్యాలను జరిగించి గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరెవరు ఎలాంటి అవసరాల మధ్యలో ఉన్నారో, ఎలాంటి అక్కర్ల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. కుటుంబాలను దీవెనకరంగా మార్చవలసిందిగా యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.